అయిపోవాలన్నా నువ్వు పేదల పెద్దన్నా మా గూడెం అయిపోవాలన్నా మా కొండ గండన్నా బస్తీల భారం మోసే మా నెత్తుటి బంధంవే మా గుండెల బాధను తీర్చే మా నేస్తమే మా కన్నుల తడినే తొడిసే ఓ చల్లని వీచే మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే ఆపద నీదంటావు అడుగడుగున తోడుంటావు మోసలు పండిస్తూ నేనున్నో నడువంటావు ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే 10 జన్మల బంధమిలా మా కండగ స్వరమయ్యే ప్రతి గడపకు నువ్వు తోరణమై వెలసినవే అన్నా జన బాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా ఈ పటాను చెరువు గడ్డ కొని మురిసిందే అన్నా జన హృదయం గెలిసిన నేత జన నేతవు నువ్వన్నా ఈ పటాను చెరువు నేల గెలిసినవే మాయన్నా మరియు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పి నరసింహారెడ్డి గారికి బండి శంకర్ గారికి మరియు అనంతరెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మరియు నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. ఈ నియోజకవర్గానికి 4,700 కోట్లతో అభివృద్ధి చేశాడు. అలాగనే రెండవసారి గెలిచినప్పుడు సొంత డబ్బులతోని కమిటీగా హాల్ కానీ పల్లెలు పట్టణాలు అనుకున్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ దేవాలయాలు కానీ ఇలా మొదలుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టి అందరు మనుషులను దోచుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గూడెం మైపాలరెడ్డి గారని తెలియజేసుకున్నాను మిత్రులారా. ఇంకా 500 ఓట్లు తయారు చేసి 1000 ఓట్లకు 1000 ఓట్లు మైపాలరెడ్డి గారన్నకి ఏదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లె పిల్లల మనము ర్యాలీలు నిర్వహించి మైపాలరెడ్డి అన్న గురించి మంచిగా చెప్పి అభివృద్ధిలో నీ అడుగు అడుగడుగున మా తోడు అలు పెరుగని పనితీరు జనమందరి చేదోడు పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ సోదరులు కాలనీ అధ్యక్షుడు సభాధ్యక్షుడు మురళి గారు వారి బృందము అలాగే ఇంద్రేశ్వర సర్పంచ్ నరసింహ గారు ఉప సర్పంచ్ గారు అలాగే బండి శంకర్ గారు నరసింహారెడ్డి గారు వేదికపై ఆశీలైన ఇంద్రేశ్వర గ్రామ పంచాయత్ సభ్యులు అలాగే కాలనీ సోదరులు ఇప్పటిదాకా మన కాలనీ ఎంట్రన్స్ నుంచి పెద్ద ఎత్తున బైక్రాలతో స్వాగతం పలికిన సోదరులకు అందరికీ పత్రికా సోదరులకు పేరు పేరుగా నేను తెలుసు మధ్య నమస్కరిస్తున్నాను. ఒకటి సీసీ రోడ్ అని అలాగే లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పడం జరిగింది. నేను నరసింహారెడ్డి గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒక్క ట్రాన్స్ఫారం కావాలా 3 ట్రాన్స్ఫారం కావాలా మీ జాగా చూసి పెట్టండి. ఈ జాగా చూసి పెట్టిన 1 వీక్ లోపల మీ ట్రాన్స్ఫారం వదిలిపెట్టిన ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ల్యాండ్స్ జాగాలు కొద్దిగా మన పిల్లర్ లేని పైకి తీసుకుపోతే అయిపోతాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా దానికి పైకి తీసుకుపోతే
ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టేస్తారు. నేను డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాను. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇష్యూస్, కొంతమంది ప్రైవేట్లో ఇష్యూస్ ఉన్నాయి. దుర్గారెడ్డికి కొంచెం గౌడ్స్ వాళ్ళ వాళ్ళకి 2-3 రోజుల్లో కూర్చోబెట్టి మాట్లాడి అవుట్లెట్ తీసుకుపోవడానికి అది కూడా క్లియర్ చేపిస్తామని మీ అందరిని మాటిస్తా ఉన్నాను. ఇది మెయిన్ రోడ్ నుంచి ఆ కమాన్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ 800 1 కిలోమీటర్. ఆ రోడ్డు ఇట సీసీ రోడ్డుగా నేను 2-3 రోజుల ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి ఎస్టిమేట్ చేసి గవర్నమెంట్ డబ్బులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు మనం పెట్టినా దాని టెండర్ ప్రాసెస్ దానంతా ప్రాసెస్ అంతా శాంక్షన్ టెండర్ ప్రాసెస్ అంటే 3 నెలలు పడుతుంది. నేను ఈ 2-3 రోజులలోనే ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి ఈ కిలోమీటర్ రోడ్డు నా సొంత డబ్బులతో వేపిస్తారని మీ అందరూ ఒక కిలోమీటర్కు 1,25,00,000 అవుతాయి సీసీ రోడ్. అది తొందరలోనే ఈ వారంలో ఎస్టిమేట్ చేయించి నీకు వచ్చే నెల 15-20 తారీఖు లోపల రోడ్డు కంప్లీట్ చేపిస్తాను మీ అందరూ మాట్లాడతారు. ఇంకేమన్నా ఇంటర్నల్ రోడ్లు ఉంటే అప్ టు ఎలక్షన్ తర్వాత గ్రావెల్ వేసుకొని ఇంచుమించు వర్షాకాలం 1 ఇయర్ ఉంది, 1 మంత్ ఉన్నది ఇంకా. కాబట్టి అవి గిట ఇంటర్నల్ రోడ్ల గిట ప్లాన్ చేసుకొని నెక్స్ట్ అప్ టు ఎలక్షన్ తర్వాత మెయిన్ రోడ్ చూసుకొని మన ఎలక్షన్ తర్వాత తప్పకుండా దావిటి గిట మనం కంప్లీట్ చేపిస్తారని అందరికి మాటిస్తా ఉన్నాను. మీరందరూ దయచేసి 60 రోజులలో ఎలక్షన్ రాబోతా ఉన్నది. ముచ్చటగా 3వసారి మన ముఖ్యమంత్రి గారు 3వసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి మీరందరూ ముఖ్యమంత్రి గారిని పూర్తి స్థాయిలో ఆశీర్వదించండి. 3వసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటు మీరు ఓటర్ లిస్ట్లో పేరు లేని వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి షిఫ్టింగ్ పెట్టుకోవాలి. అదొక ప్రొఫార్మా ఉంటుంది. కొత్తగా ఓటర్ లేని వాళ్ళు ఎన్రోల్ చేయించుకోవాలి. అది మీ కాలనీ అధ్యక్షుడు వారి బృందం అంతా దాన్ని మీరు గ్యాదరింగ్ చేసుకొని మోటివేట్ చేసి 18 సంవత్సరాలు నిండిన పైబడిన ఆడపిల్లలు